నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ ఎంపీ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ కానుంది. దీంతో ఆయన స్థానంలో పెద్దల సభకు వెళ్లేది ఎవరనేదే ఇప్పుడు తెలుగునాట ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలంతో ఈ స్థానం కూటమికే దక్కనుంది. అయితే ఈ ఉప ఎన్నిక వేళ బీజేపీ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారుతుంది. ఇప్పటికే ఆర్ కృష్ణయ్యతో రాజీనామా చేయించి ఆయన మళ్ళీ రాజ్యసభకు పంపించారు. ఎమ్మెల్సీగా సోమవీర్రాజుకు అవకాశం ఇప్పించారు. ఇప్పుడు మరో రాజ్యసభ స్థానానికి బీజేపీ రెడీ అయింది అంటున్నారు. రాజ్యసభలో బలం తమకు అవసరం కాబట్టి తమకే కేటాయించాలని బీజేపీ పెద్దలు చంద్రబాబును అడిగారని, దానికి ఆయన ఓకే అన్నారని బీజేపీ వర్గాలు కూడా చెప్తున్నాయి. కొత్త అభ్యర్థి జూన్ 2028 వరకు ఎంపీగా కొనసాగే అవకాశం ఉంటుంది. సీమ ప్రాంతానికే బీజేపీ ఈసారి ఛాన్స్ ఇస్తుందనే టాక్ సైతం వినిపిస్తుంది. రాజ్యసభ రేసులో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు అయితే బాగా వినిపిస్తుంది. అదే సమయంలో జీవీఎల్ నరసింహారావుతో పాటు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త పేరు బీజేపీ నుంచి ప్రచారంలోకి వచ్చింది. కానీ ఇటు టీడీపీకి చెందిన కొంతమంది నేతలు మాత్రం అవకాశం వస్తుందనే ధీమాతో ఉన్నారు. ఇదిలా ఉంటే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో విజయసాయిరెడ్డి భవిష్యత్తు మరొకసారి చర్చనీయాంశంగా మారింది. కాకినాడ సీపోర్టు వ్యవహారంలో ఈడీ కేసులు నమోదు చేసిన తర్వాత అనూహ్యంగా ఎంపీ పదవికి సాయిరెడ్డి రాజీనామా చేశారు. ఆ వెంటనే ఆయన రాజీనామాకు ఆమోదం కూడా లభించింది. వైసీపీని వీడిన తర్వాత బీజేపీలో చేరే ప్రయత్నాలు చేసినా కూటమి పార్టీలు ఆమోదంతోనే సాయిరెడ్డి పొలిటికల్ రీఎంట్రీ ఉంటుందని బీజేపీ పెద్దలు స్పష్టం చేసినట్లుగా ప్రచారం జరిగింది. దీంతో సాయిరెడ్డి వ్యవసాయం చేసుకుంటారని చెప్పారు. అయితే సాయిరెడ్డితో బీజేపీయే రాజీనామా చేయించిందనే పుకార్లు కూడా ఉన్నాయి. దీంతో ఇప్పుడు సాయిరెడ్డినే బీజేపీ రాజ్యసభకు పంపనుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించినా ఆ తర్వాత బీజేపీ నాయకులతో సన్నిహితంగా మెలిగే ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు విజయసాయిరెడ్డి. ఇటీవల రాజ్యసభ చైర్మన్ హైదరాబాద్కి వచ్చినప్పుడు స్వాగతం పలికేందుకు కూడా వెళ్లారు. ప్రధాని మోదీని ఇటీవల ప్రశంసిస్తూ ఒక ట్వీట్ వదిలారు. సాయిరెడ్డి బీజేపీలో చేరేందుకు టీడీపీ నుంచి అభ్యంతరం వస్తుండడంతో ఆయన చేరిక ప్రక్రియ ఆలస్యం అయిందని చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి అక్రమాల్లో మునిగిపోయిన సాయిరెడ్డి ఇప్పుడు కీలక విచారణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ఆయన బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదు. ఆయన మళ్ళీ రాజ్యసభకు వెళ్లే ఛాన్స్ లేదనే అభిప్రాయం కూడా ఇప్పుడు వ్యక్తమవుతుంది. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఒకవైపు పరారీలో ఉన్న కసిరెడ్డి కోసం వేట కొనసాగిస్తూనే ఈ కేసులో మరికొందరిని విచారించేందుకు సిద్ధమైంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సైతం నోటీసులు పంపించింది. అటు విజయసాయిరెడ్డికి సైతం సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు రావాలని తొలుత సిట్ నోటీసులు పంపగా ఒక రోజు ముందే వస్తానంటూ సాయిరెడ్డి సమాచారం పంపారు. అందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా అంగీకరించింది. అయితే సడన్గా సాయిరెడ్డి సిట్ విచారణకు డుమ్మా కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గతంలో సిఐడి విచారణ సందర్భంగా లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ కసిరెడ్డేనని విజయసాయిరెడ్డి అయితే బాంబు పేల్చారు. దీంతో జగన్ శిబిరంలో వణుకు మొదలైంది. సిట్ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కసిరెడ్డి అడ్రస్ లేకుండా పోయాడు. ఇప్పుడు ఒక రోజు ముందే విచారణకు వస్తానని చెప్పిన సాయిరెడ్డి గైహాజరు కావడం సంచలనంగా మారింది. సాయిరెడ్డి సిట్ ముందుకు రాకపోవడానికి తెర వెనక ఏం జరిగిందనేది చర్చనీయాంశం అవుతుంది. వాస్తవానికి గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్లో సాయిరెడ్డి పాత్ర కూడా ఉందని అంటారు. అయితే ఆయన పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో అప్రూవర్గా మారితే వైసీపీ పెద్దలకు చిక్కులు తప్పవు. దీంతో సాయిరెడ్డిని విచారణకు వెళ్లకుండా ఏదో కుట్ర జరిగిందనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాయిరెడ్డికి రాజ్యసభ సీట్ అనేది ఉత్తుత్తి ప్రచారమే. ఖచ్చితంగా రాజ్యసభ సీటు బీజేపీ తీసుకుంటే మాత్రం కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తారని అంటున్నారు. అప్పుడు టీడీపీ జనసేనలు కూడా అభ్యంతరం తెలపకపోవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.